గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మేము నైట్ మార్కెట్కి వెళ్తున్నాము. మేము బైక్లో వెళ్దాం అనుకున్నాము. ఆ బైక్లో ఒకరే వెళ్ళగలరు కదా. ఆ పిల్లని కూడా నేను గ్రాబ్ బుక్ చేయమని చెప్తే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి బుక్ చేసి తనకు అయిపోయింది. రోజు నేను గ్రాబ్ బుక్ చేస్తున్నా, 4 days నుంచి నాకు అవ్వలేదు. వెళ్ళిపో, నీకు నెట్ కూడా లేదు, అది నిల్చో అని చెప్పాను నైట్ మార్కెట్ ముందర. అట్లాస్ నాకైతే డ్రైవర్ దొరికారు. అక్కడికొచ్చిన గ్రాబ్ డ్రైవరే హెల్ప్ చేశారు. సో, వేరే యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అందులో బుక్ చేసుకున్నాము. సో, అట్ లాస్ట్ ఐమ్ గోయింగ్. ఇప్పుడైతే నైట్ వ్యూ చూడొచ్చు. We are in Chodam Phuket Night Market. సో వెళ్ళిపోదాం మాదండి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి తెలుసా. దిస్ ఈస్ చౌదమ్ ఫుకాక్ నైట్ మార్కెట్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నైట్ మార్కెట్ ఇన్ వియత్నాం. నార్త్ అండ్ సౌత్ ఫుకాక్ మధ్యలో ఉంటది. అండ్ మేము వెళ్ళిన టైంలో అంత క్రౌడీగా ఏం లేదు. లైక్ స్ట్రీట్స్ అన్నీ క్లీన్‌గా కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్‌తో స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా ఫ్రూట్ సెక్షన్స్, ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ అయితే పర్ల్ సెక్షన్ ఉన్నింది. ఎక్కడ చూసినా పర్ల్ చైన్స్, పర్ల్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ పర్చేస్ చేసాం కాబట్టి మేమైతే ఏం కొనలేదు. అండ్ సీ ఫుడ్ అయితే ఉందండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోయే అన్ని వెరైటీలున్నాయి. బెండకాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. బెండకాయలు, ఎగ్ ప్లాంట్స్. అలా సీ ఫుడ్ స్టాల్స్ మొత్తం చూస్తూ వస్తుంటే ఇలా స్ట్రీట్ మీద నిలబడుకొని ఇట్లా స్పా చేయించుకో అని అడుగుతున్నారు. మనం నెగోషియేట్ చేస్తే చాలా తక్కువ ప్రైస్‌కి మనం మసాజ్ చేయించుకోవచ్చు. బట్ మేమైతే ట్రై చేయలేదు. హలో, ఇది ఆమ్లెట్. ఆమ్లెట్ Pizza Vietnamese, chicken and vegetable. ఓకే, చికెన్ అండ్ వెజిటబుల్. Very good. Oyster. ఆయిస్టర్స్. 20,000. ఓకే, లోపల ఉన్నవి తీసుకొని తినాలి. Yeah. Sea orchard. ఓకే, వాట్ టు ఈట్ ఇన్ దట్? Oh, No egg. eggs. No eggs. We have to take it and bite it like this? No. Seaside. Yeah, nhân seaside. Oh, No. okay. Very good. ఇది నైట్ మార్కెట్‌లో సెకండ్ లైన్ షాపింగ్ ఉంటది. మొత్తం బ్యాగ్స్, డ్రెసెస్, సోవెనిర్స్ అన్నీ ఉంటాయి. అండ్ అక్క ఏదో బ్యాగ్స్ చూడాలి అనింది. తనకి నచ్చునింది నిన్న గ్రాండ్ వరల్డ్‌లో చూసినది. అక్కడ కొంచెం రేట్ ఎక్కువుంది. నైట్ మార్కెట్‌లో ఎళ్లి కొనుక్కుందాం అని చెప్పాను. ఇక్కడైతే కొంచెం క్వాలిటీ తక్కువునింది అక్కడితో పోలిస్తే. బట్ షీ వాంట్స్ టు ట్రై. సో, తనేదో బ్యాగ్ ట్రై చేస్తోంది. బ్యాగ్స్ చూసేసి అలా ముందుకు నడుచుకుంటూ వస్తే వీళ్ళేదో తినడానికి ట్రైల్ ఇచ్చారు. ట్రయల్ ఫుడ్. అండ్ అవి తిన్నాక అర్థమైంది అవి గ్రౌండ్ నట్స్ లైక్ పీనట్స్ అని. సో, టేస్ట్ నచ్చి వాళ్ళ స్టాల్ దగ్గరికైతే వెళ్ళాము. Tamarind. Tamarind చలిగింజలు. ఒక లేన్ మొత్తం ఈ గ్రౌండ్ నట్స్ అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా? ఎన్ని స్టాల్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఈ పీనట్స్ రోస్ట్ చేసి బాటిల్‌లో ఎయిర్ టైట్ బాటిల్స్‌లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. మాకు కూడా టేస్ట్ నచ్చి వి ఆర్ ఆల్సో బయింగ్ జస్ట్ గ్రౌండ్ నట్స్ ఇట్లా మంచింగ్ చేసుకోవడానికి నడుచుకుంటా తీసుకుంటున్నాం. 35,000 బిఎన్డి. చిన్న బాక్స్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ కాంబో ఆఫర్స్ చాలా ఉన్నాయి. బట్ అంత మనం తినలేం కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. What is this? Coconut. Coconut? Yep. Green. Coconut. All this? Banana. Pineapple? Banana. Banana. This? Mango cake. Mango cake. అక్క ఒకసారి ట్రై చేద్దాం అది. Sweet. 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 Yes. Can we have one? One mango. Yeah.
How is it? తెలియలేదు ఇప్పుడే శనగింజలు తిన్నాం. కొబ్బరిని వేపాన్ని ఉడకబెట్టినట్టుంది. స్టీమ్డ్ రైస్, ఆ రైస్ కూడా స్టీమ్డ్ కోకోనట్ రైస్. No, it's not steamed coconut rice. It is steamed mango rice with coconut in it. How on the taste? Not so great, but okay. Guys, look at this. It's frog and crocodile. Octopus. Hello. Hi. This is all pork. It's a seaweed. Hello. Hi. కప్పలు, బొద్దింకలు చూసిన తర్వాత పక్క స్టాల్‌కి వస్తే ఇక్కడ మాకు డ్రై సీ ఫుడ్ కనిపించింది. అండ్ వి రియల్లీ లవ్ డ్రై సీ ఫుడ్. మేము తింటూనే ఉంటాం ఎండు చేపలు అవంతా. సో, పర్చేస్ చేద్దాం అనుకున్నాము. బట్ ఫ్లైట్‌లో అలో చేస్తారా లేదా అని డౌట్ వచ్చి చేయలేదు. Is it spicy? Spicy? Little. Can I? Yeah, you want some? I'm trying this green pepper. So spicy. How much? 180, 1 kilo. చాలా ఘాటు ఉంది. ఒక్కటి తిన్నా అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది. చూసారా పాపం కప్పలు బాగా సాసెస్ పూసుకొని బార్బిక్యూకి రెడీ అయ్యాయి. అండ్ ఇక్కడేమో తమలపాకులో మీట్ పెట్టి రోస్ట్ చేయడానికి రెడీగా పెట్టారు. ఇలా వింత వింతవన్నీ ఉన్నాయి చూడ్డానికి. ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడడం. నాకు కొంచెం కడుపు తిప్పినట్టు అనిపించిన, కళ్ళకి చూడ్డానికి బాగా నచ్చింది. అండ్ ఈ పక్కనే పోర్క్ సాసేజెస్ లాగా చేసి రోస్ట్ చేసి లైక్ బార్బిక్యూ చేసి ఇస్తున్నారు. అండ్ వి ఆర్ ట్రైయింగ్ దిస్ స్కాలప్స్. ఇవి తినడానికి దీని పక్కనున్న రెస్టారెంట్‌కి వెళ్తున్నాము. లాబ్స్టర్ ట్రై చేద్దాం అనుకున్నాం గానీ, అవి ఇండియాలో కూడా దొరుకుతాయి. స్కాలప్స్ ట్రై చేద్దాం ఇక్కడ అనుకున్నాం. మీరు ఇంతవరకు డిఫరెంట్‌గా ట్రై చేసిన ఫుడ్ ఐటెమ్ ఏదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ వి కేమ్ టు ఫుకాక్ సీ ఫుడ్ అండ్ మోర్ రెస్టారెంట్. ఇప్పుడే స్కాలప్స్ ఆర్డర్ చేయడానికి ఫుకాక్ ఢిల్లీ సీ ఫుడ్ అండ్ మోర్కి వచ్చినాం. ఏదన్నా బార్బిక్యూ ఆర్ గ్రిల్డ్ సీ ఫుడ్ తీసుకుందామని. సో ఇంకా మెనూ చూసి ఆర్డర్ ఇవ్వాలి. We plan to take this. బార్బిక్యూ స్కాలప్స్ విత్ ఆనియన్ ఫ్యాట్ ప్లస్ లెమన్ గ్రాస్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడైతే కొన్ని సాసెస్ తీసుకొచ్చి పెట్టారు విత్ పెప్పర్ అండ్ లెమన్. అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ స్కాలప్స్. అంతలో ఇక్కడ రోడ్ సైడ్ స్నాక్ ఐటమ్ ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ తినడానికైతే బాగానే ఉంది. ఫ్రీగా ఇచ్చారు కదా అని నేను అన్నీ ట్రై చేస్తూ కూర్చున్నాను. ఎవరు ఫ్రీగా ఇచ్చినా తింటూనే ఉన్నా యాక్చువల్లీ. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కూర్చోంటే ఆయన ఎవరో పక్కన స్ట్రీట్ వెండర్ అనుకుంటా ఫుడ్ అమ్ముతున్నారు. ఆయన వచ్చి ఇచ్చారు. ఇది ఏమంటే రైస్ కేక్ కింద, ఈ రైస్ కేక్ పైన గ్రౌండ్ నట్స్ లైక్ పీనట్స్ అండ్ సెసమీ సీడ్స్ వేశారు. వైట్ సెసమీ సీడ్స్ బాగుంది. బట్ మేమేం తినలేము. లైక్ ఇక్కడ ఆల్రెడీ వేరే తింటున్నాం కదా, ఇంటికి కూడా తీసుకెళ్ళలేము ఇవి అని చెప్పి తీసుకోవట్లేదు. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. మనం ఓవర్‌గా ఎక్సైట్ అయ్యి ఆర్డర్ ఇచ్చిన స్కాలప్స్ అయితే వచ్చేసాయి. అండ్ నాకు తినడం కూడా ఎలానో తెలీదు. నేను చిన్నప్పుడు ఎవ్రీడే మిస్టర్ బీన్ చూసేదాన్ని. అందులో ఒకసారి మిస్టర్ బీన్ క్రిస్మస్ పార్టీకెళ్ళినప్పుడు స్కాలప్స్ తింటాడు. అది గుర్తొచ్చి నేను సేమ్ అలానే ట్రై చేశాను. టేస్ట్ అయితే సాల్టీగా కొంచెం మీఠీగా నోటికి బాగానే తగిలింది. How is it? ఇది ముత్యమా? పీనట్ ని ముత్యం అంటాను మేడం. బాగుంది.
సక్సెస్ఫుల్గా స్కలోప్స్ అంతా తినేసినాం. బాగున్నాయి టేస్ట్. మనకు కొంచెం కొత్తగా ఉంటాయి కానీ 2-3 తింటే అలవాటు అయిపోతుంది. కొంచెం కడుపులో స్కాల్ప్స్ పడ్డాక పక్కనున్న సావెనర్ షాప్‌కైతే వచ్చాము. ఏమైనా కొందాము ఇంటికి అని అండ్ తెలిసిన వాళ్ళకి ఏదైనా కొందాము అని. బట్ ఇక్కడ ఏది చూసినా బ్రేకబుల్ ఐటమే ఉంది. అండ్ రిస్క్ ఎందుకు తీసుకెళ్ళి పగిలిపోతే బాధ కదా అని మేమైతే బ్రేక్ అయ్యే ఐటెమ్స్ ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూస్తున్న క్రొకడైల్స్ అయితే రియల్ క్రొకడైల్స్ అంట. నాకైతే డౌటే ఇక్కడ రియల్ క్రొకడైల్స్ అని. బికాజ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. రియల్ అని చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ సీయింగ్ చెస్ట్‌నట్. Thôi coi cho con nửa ký đi. I lost my earring here. అండ్ మేమైతే డాడీకి వాలెట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ లోగో అండ్ ఫ్రీ నేమ్ అంట. జస్ట్ ఒక వాలెట్ 100 million. సో ఇప్పుడే సెలెక్ట్ చేస్తున్నారు చూపిస్తాను. ఇక్కడున్న అమ్మాయిలు బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ అనుకుంటా. ఒక 5 మినిట్స్‌లో ఒక వాలెట్ చేసి ఇచ్చేస్తున్నారు. మనం జస్ట్ లోగోస్ అండ్ నేమ్ చెప్తే ఒక వాలెట్ కలర్ పిక్ చేసుకుంటే వాళ్ళు టకటకా చేసి ఇచ్చేస్తున్నారు. నేను మా నాన్న పేరు పెద్దది కాబట్టి జస్ట్ రెడ్డి అని అండ్ తనకి ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి ఒక ఫ్లైట్ మా నాన్నకి ఆప్టికల్ షాప్ ఉంది కాబట్టి ఒక ఆప్టికల్ లైక్ ఒక స్పెక్స్ బొమ్మ ఉన్న లోగో తీసుకున్నాను. జస్ట్ 5 మినిట్స్‌లో చేసైతే ఇచ్చేశారు. అండ్ దిస్ ఈస్ సో గుడ్. బట్ తీసుకొచ్చాక మా నాన్న ఏంటి ఇంత చిన్నది తీసుకొచ్చావా అని అన్నారు. మేము వచ్చినప్పుడు అంతమంది లేరు. ఇప్పుడు ఎక్కువ అయిపోయినారు నైట్ మార్కెట్లో. ఇప్పుడు కొంచెం లేట్ అయింది అందుకని. బట్ ఐ థింక్ వీ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. యాక్చువల్లీ వీ వాంట్ టు ట్రై దిస్ ఫుడ్. ఎలా ఉంటుందో ఏమో అని. బికాస్ మన ఇండియాలో రేర్ కదా దొరకడం. హౌ మచ్? ఈ ఫ్రూట్ నేమ్ డ్యూరియన్. ఇది హోల్ ఫ్రూట్ మనం తీసుకొని తినలేము. సో ఒక్క పీస్ మాత్రమే తీసుకున్నాం. అండ్ వి ట్రైడ్ దిస్ ఫ్రూట్ ఆల్సో. నేను ఈ పేరు మర్చిపోయాను. మీకన్నీ తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఒక్క ఫ్రూట్ మాత్రం నేను ఇక్కడే ట్రై చేశాను. అండ్ డ్యూరియన్ మాత్రం రూమ్‌కి తీసుకెళ్ళి తిందాం అనుకున్నాను. ఇప్పుడే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అండ్ ఫ్యూ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఎలా ఉంది? ఫ్రెష్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం. బికాస్ టుమారో మార్నింగ్ మెర్లీగా లేవాలి. ఇప్పుడే దిగేసాము అండ్ దెర్ ఇస్ మై గ్రాబ్ రైడర్. మేమైతే రూమ్కి వచ్చేసినాం. సో వీడియో చూసారు కదా, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. So that's all for today's vlog. See you in the next vlog. Until then, bye bye.